అందరికీ నమస్కారం. వరి పంటలో చిరుపట దశ ఎప్పుడు మొదలవుతుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నా చూడండి. తెలియని వాళ్ళ కోసము తెలియజేస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఇవి మొత్తము ఒకే మొక్క అండి, ఓకేనా. ఇంకా వరి నాట్లు వేసేటప్పుడు ఒక 7, 8, 10 ఈ విధంగా అయితే కర్రలు నాటుకుంటారు కదా. దానికి వచ్చినటువంటి పిలకలు మొత్తము ఒకటే, ఓకేనా. ఎన్ని పిలకలు వచ్చాయో ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ చూశారు కదండి. నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నది పిలకల కోసం అయితే చెప్పలేదు, ఓకేనా. ఇక్కడ చిరుపట్ట దూసి గురించి అయితే తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి బాగా చూడండి, గమనించండి, ఓకేనా. 45 రోజుల నుండి 55 రోజుల సమయంలో చిరుపట్ట దశ అయితే మొదలవుతుంది. ఇక్కడ మీకు ఒకటైతే తీసి చూపించాను చూడండి. అలాగే ఇక్కడైతే తీసి చూపించాను, ఓకేనా. ఇక్కడ నుండి అయితే తీశాను. అలాగే ఇక్కడ కూడా మీరు ఒకసారి చూడొచ్చు, ఓకేనా. ఇందులో కూడా ఇలాగే ఉంటుంది చూడండి. ఇందులో కూడా అలాగే ఉంటుంది, ఇంకా ఇలాగే దీంట్లో కూడా అలాగే ఉంటాయి, ఓకేనా. ఇక్కడైతే తీశాను కదా, మీకు ఇక్కడ చూపించాను చూడండి. ఆకులు కూడా ఈ విధంగా ఇక్కడైతే తీసి పెట్టాను చూడండి. దీనికి వచ్చినటువంటి ఆకులు ఇది ఈ పక్కన అయితే తీశాను. ఇక్కడ నుండి అయితే తీశాను. ఇక్కడ నుండి చూడండి మొదలవుంది, ఇక్కడ నుండి మొదలైతే అయ్యింది. అలాగే ఇవన్నీ మొత్తము చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో పాలు నిండి బాగా ధాన్యంగా మారుతాయి. ఇక ఇదైతే చిరుపుట్ట దశ. ఇంకా పుట్ట దశ అంటే 50 నుండి పుట్ట దశ 50 నుండి 60 రోజులు అయితే ఉంటుంది. ఇంకా ఈ వెన్నులు మొత్తము బయటికి రావాలంటే తప్పకుండా 60 నుండి 70 రోజుల సమయం అయితే పడుతుంది. తప్పకుండా 70 రోజులకైతే అన్ని బయటకైతే వచ్చేస్తాయి. లేదంటే 55 రోజుల నుండి 65 రోజుల లోపలైనా కూడా వస్తాయి. ఎంత లేదంటే కూడా ఎక్కడే కానీ లోపల ఉండకుండా 70 రోజుల కల్లా అయితే బయటకైతే వచ్చేస్తుంది. పంటకాలం వచ్చేసి 120 నుండి 130 రోజుల సమయం అయితే పడుతుంది. మనం అనుకుంటాము 120 రోజుల పంటకాలము తప్పకుండా 120 రోజులకే వచ్చేస్తుంది అనేసి మనం అనుకుంటాము. కానీ వాతావరణము మార్పు వల్ల ఏ విధంగా అయితే ఉంటుంది. మంచి నెలలు అయితే తప్పకుండా 120 రోజుల నుండి 130 రోజుల సమయం అయితే పడుతుంది. అలాగే సౌడు భూములు అయితే ఇంకా ఒక 5 రోజులు, ఇంకా లేదంటే 7 రోజులు ఈ విధంగా ఎక్కువగానే సమయం అయితే పడుతుంది, ఓకేనా. ఈ పంటకాలం వచ్చేసి 120 రోజుల పంటకాలం. RNR 15048 ఈ వెరైటీ వచ్చేసి చూశారు కదండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా తెలంగాణ సోనా అని కూడా పిలుస్తారు, షుగర్లెస్ బియ్యం అని కూడా పిలుస్తుంటారు. ఈ వెరైటీకి వచ్చినటువంటి ధాన్యాన్ని ఇప్పుడు షుగర్లెస్ బియ్యం అని చెప్తుంటారు, తెలంగాణ సోనా. ఈ వెరైటీ ఇప్పుడైతే ఎక్కువగా అయితే పండిస్తారు. ఇక దీనికంటే ముందు వర్షాకాలంలో అయితే KNM 1638 అయితే పండించాము. ఇప్పుడు వచ్చేసి RNR 15048 అయితే పండిస్తున్నాము. చూడండి మొత్తం ఒకటే. ఇది మళ్ళీ తీసుకెళ్ళేసి నేను బతికించుకుంటాను. ఇక్కడ మీకు చూపించడం కోసం అయితే తీశాను, ఓకే అండి. పిల్లకలు కూడా, ఓకేనా. ఇంకా పిల్లకల విషయంలో అయితే చాలామంది అయితే మోసపోతున్నారు. అది వాడండి, ఇది వాడండి అనేసి తెలియజేస్తున్నారు. మీరు ఏదైనా కూడా వాడాలి అనుకున్నప్పుడు మీరు 3 ఎకరాలు నాటుకున్నప్పుడు 1 ఎకరాలో తెచ్చి వాడుకోండి. తర్వాత దాని ఫలితము బాగుంటే ఆ మందుల ఫలితము, ఆ గుళికల ఫలితము, ఏదైనా లిక్విడ్ కానీ బాటిల్లో కానీ వచ్చేటువంటి అది కూడా తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ ఇంకో సీజన్లో పండిస్తారు కదా, అప్పుడు తెచ్చుకొని వాడుకోండి. లేదంటే నష్టపోతారు. పిలకలైతే రావు. పిలకలు రాకపోతే దిగుబడి అయితే ఉండదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. పిలకలే ముఖ్యంగా వరి పంటలో పిలకలే సాధించాల్సింది మనము. ఈ విధంగా దీనికోసమే మీకు తెలియజేస్తున్నాను. చూశారు కదా. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేసి చాలామందికి తెలియజేయండి, షేర్ చేయండి. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే అండి, బాయ్. చూశారు కదా, 45 రోజుల నుండి 55 రోజులు అనుకోండి, తప్పేం లేదు, ఓకేనా. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు ఈ విధంగా చూపించడం కోసమే, తెలియజేయడం కోసమే తెలియజేస్తున్నాను. ఓకే అండి, బాయ్. చూశారు కదా.